హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో కాజు బర్ఫీ స్వీట్ రెసిపీ అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీగా వాచ్ చేయండి, ఓకేనా? సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఒక కప్పు జీడిపప్పు తీసేసుకోండి, అలానే యాలక్కాయలు, అలానే షుగరు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి వెడల్పు ప్యాన్ పెట్టేసుకోండి. మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ యాడ్ చేసేసేయండి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేయండి. షుగర్ మనకి సిరప్ రెడీ అవ్వాలి. పంచదార పాకం అయితే రెడీ అవుతుంది కదా. ఇది రెడీ అయ్యేలోపు మనం ఇలాంటి ఒక జార్ తీసేసుకొని ఇది మొత్తం నీళ్ళలో వేసేసుకోండి. ఇది పొడి చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు ఇలా పొడిలాగా అవుతుందన్నమాట మనకి. దీన్నంతా ఒక బౌల్లో వేసుకుందాం. 2-3 యాలక్కాయలు వేసేయండి. మరీ తీగ పాకం అవసరం లేదండి. గులాబ్ జామ్కి మనం ఎలా అయితే మనము పంచదార పాకం రెడీ చేసుకుంటామో అలా సరిపోతుంది. సో పంచదార పాకం అయితే రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ అంతా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేయండి. ఉండలు కట్టకుండా తిప్పండి జాగ్రత్తగా, నిదానంగా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం. ఇంకో టేబుల్ స్పూన్ వేయండి. ఇప్పుడు 2 స్పూన్లు వేసాం మనం. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని నెయ్యి ఉంటే కనుక మీ దగ్గర ఇలా రాసేసేయండి. మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఆ ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇది స్మూత్గా అయ్యేంతవరకు మనం కలుపుతూనే ఉండాలండి మొత్తం. ఇప్పుడు చేతికి వెన్నపూస రాసుకొని దీన్ని ఇలాగ మెత్తగా సాఫ్ట్గా కలపండి. ఇలా వస్తుందండి పిండి సాఫ్ట్గా. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ ఒకటి తీసుకొని ఇలా బటర్ పేపర్ మీద వేసిన తర్వాత చపాతీ కర్రతో స్మూత్గా మనం చపాతీ లాగా చేసుకోండి. ఇలా వస్తుందండి. మనం స్మూత్గా చపాతీ కర్రతో ప్రెస్ చేయాలి. ఇప్పుడు చాకు తీసుకొని డైమండ్ షేప్లో కట్ చేసేయండి. ఇలా మనం డైమండ్ షేప్లో కట్ చేసుకోవడం అంతా. ఈ బటర్ పేపర్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నేను ఒకసారి వీడియోలో పెడతాను అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఒక జస్ట్ 10 మినిట్స్ ఆరిపోయినాక మనకు పీసెస్ వచ్చేస్తాయి. సో కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక కప్పు మనం జీడిపప్పుకి మ్యాక్సిమం 15 వచ్చేసినాయి అనమాట నాకు. సో ఇలా మనం ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో సర్వ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా డెవలప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.